రాత్రి 1 గంట. కొత్తగా పెళ్ళైన సరిత ఇంటి బయట మెట్లపై కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ ఉంటుంది. గోడ పక్కన ఏదో అలికిడి వినిపిస్తుంది. సరిత తిరిగి చూస్తుంది. అక్కడ నల్లగా ఉన్న ఒక భయంకరమైన ఆకారం కన్నార్పకుండా తనని చూస్తూ ఉంటుంది. ఆ ఆకారం నెమ్మదిగా భయంకరంగా నవ్వుతోంది. సరిత భయంతో కేకలు వేస్తూ లోపలికి పరిగెట్టింది. మరుసటి రోజు నుంచి సరిత ప్రవర్తన మారిపోతుంది. కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటుంది. నవీన్ నిద్రపోతుంటే అతడినే చూస్తూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి 1 గంటకి లేస్తోంది. చీకట్లో ఒంటరిగా టీవీ స్టాటిక్ స్క్రీన్ను చూస్తూ ఉంటుంది. తను వస్తోంది అని వింతగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక రాత్రి నవీన్ లేచి చూస్తే సరిత మంచం పక్కనే నిలబడి తననే చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు భయంకరంగా కనిపిస్తాయి. నవీన్ పూర్తిగా భయపడిపోతాడు. చివరికి మంత్రగాడిని కలవాలని నిర్ణయించుకుంటాడు. మంత్రగాడు యజ్ఞం చేస్తాడు. సరిత గొంతులో మరో ఆత్మ మాట్లాడుతోంది. ఆ ఆత్మ చెబుతోంది తాను సరిత బెస్ట్ ఫ్రెండ్ అని, ఇద్దరు బైక్ యాక్సిడెంట్కి గురయ్యారని, తానక్కడే చనిపోయానని, సరిత తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోయిందని, అప్పటినుంచి తాను సరితతోనే ఉన్నానని చెప్పింది. ఆ ఆత్మ చెబుతోంది నేను కాదు, ఇంకొకటి కూడా ఉంది అని. యాక్సిడెంట్ జరిగిన రాత్రి రోడ్డుపై కనిపించిన తెల్ల చీర దెయ్యమే అసలు ప్రమాదమని చెబుతోంది. ఇప్పుడు ఆ దెయ్యం సరితని కావాలని చెబుతోంది. అర్ధరాత్రి సరిత చెట్టు దగ్గర కనిపిస్తోంది. ఆమె ముందు తెల్ల చీరలో భయంకరమైన దెయ్యం నిలబడి ఉంటుంది. ఆ దెయ్యానికి భయంకరమైన వంకర ముఖం ఉంటుంది. సరిత కదల్లేక భయంతో నిలబడిపోతుంది. మంత్రగాడు తాంత్రికం మొదలు పెడతాడు. సరిత స్నేహితురాలి ఆత్మ సరితను కాపాడేందుకు దెయ్యంతో పోరాడుతుంది. భయంకరమైన అరుపులు. చివరికి యజ్ఞాగ్నిలో ఆ దెయ్యం నశిస్తుంది. అన్నీ కూడా సర్దుకున్నాయని అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాత్రి 1 గంట. సరిత బయట చంద్రుణ్ణి చూస్తూ కూర్చుంటుంది. ఆమె పక్కనే ఆమె స్నేహితురాలి ఆత్మ నిలబడి నవ్వుతూ ఉంటుంది. నేనింకా ఆమెతోనే ఉన్నాను అని. చనిపోయిన వాళ్ళు ఎప్పుడూ భయంకరులు కాదు. కొన్నిసార్లు వారు ప్రేమను వదిలిపెట్టలేక నీడల్లా వెంటపడుతూ ఉంటారు.